రాజన్ కాలనీ ఉమెన్స్ టీమ్ అందరికీ కూడా నేను చాలా మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే అసలు ఏం స్కిప్ చేయాలి, ఏం ప్రజెంట్ చేయాలి అన్నది అసలు నేను ఏమి చెప్పకుండానే పలానా రోజు రండి అంటే అసలు ఏమీ అడగలేదు. ఎందుకు, ఎవరు, ఏంటి ఏమీ అడగలేదు. అందరూ కూడా చెప్పిన సమయానికి వచ్చేసారు. సో బుధవారం ఒక ఆదివారం మేము ప్రాక్టీస్ చేసుకున్నాం. వీళ్ళు ప్రాక్టీస్కి వచ్చే వరకు కూడా అసలు ఏం చేయాలి, రూత్ గురించి మోనో యాక్షన్ చేయాలన్నది అప్పుడు నా మైండ్లో ఉంది. కానీ మిగిలిన 2 స్కిట్స్ అయితే అసలు ఏం చేయాలన్నది లేదు. అది ప్రార్థన చేస్తా ఉన్నాం అందరం కూడా. దేవుడి చిన్న తలంపుని కొంచెం అలా డైలాగ్స్ పెట్టి, క్యారెక్టర్స్ పెట్టి ఇలా స్కిట్స్గా మార్చాము. మరి ఈసారి లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళంటే మీరు చూసుంటారు, కొత్త వాళ్ళని. సునంద తనే వాలంటీర్గా వచ్చి నేను కూడా ఈసారి చేస్తానంది. సో మెంబర్స్ ఎక్కువయ్యారు కాబట్టి మా స్కిట్స్ కూడా ఎక్కువైంది. ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ మీరు విభిన్నమైనటువంటి వ్యక్తులను చూశారు. మరి మనం స్త్రీలంగా మనకి నిజంగానే చాలా పనులు ఉంటాయి. మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయాలి, నిర్లక్ష్యం చేయాలి అని మనం చెయ్యం. కానీ మన సమయం మరి అలాగా దొంగిలించబడినట్టుగా మనం దేవునికి ఇవ్వలేకుండా మన సమయం గడిచిపోతూ ఉంటుంది, రోజులు గడిచిపోతూ ఉంటాయి. మరి మనం మత్తయి సువార్తలో చూస్తాం మరియ మార్తల గురించి. మరి మనం మరియలాగా ఉత్తమమైనదాన్ని ఎంచుకున్నామా, మార్తలాగా విస్తారమైన పనుల్లో ఉన్నామా? మనం ఒకసారి పాస్టర్ గారు బడ్జెట్ అని దాని మీద ప్రసంగం చేశారు, మీరు చాలా మంది వినొచ్చు. మరి బడ్జెట్ అనేది డబ్బు ఒక్కటే కాదు, సమయాన్ని కూడా మనం బడ్జెట్ చేసుకోవాలి. దేవుని కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మరి స్త్రీలంగా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు మనం సృష్టించారు. సో మన స్త్రీలంగా పుట్టినందుకు దేవుని స్తుతిద్దాం. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. Let us praise God, let us thank God, and let us pray to live up to His expectations. Thank you all.